ప్రేమధార. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు ప్రవాసిగా ఉన్నాడు. అబ్రాహాము ప్రయాణాలు విశ్వాస ప్రగతి సోపానాలు. అబ్రాహాము ప్రవాసి, గుడారాలలో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో ప్రవాసి అయి జీవించాడు. పునాదులు గల పరలోక పట్టణం కోసం అబ్రాహాము ఎదురుచూచాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. మృతతుల్యమైన దాంపత్యం నుండి జీవం ఉద్భవిల్లింది. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో నాటకీయత అనుపమానం. అబ్రాహాము ఇస్సాకును బలియ్యటానికి సిద్ధమయ్యాడు. దేవుడు చివరి ఘడియలో అబ్రాహామును వారించాడు. తన నిబంధనను బలపరిచాడు, స్థిరపరిచాడు. అప్పుడు అబ్రాహాము బెయేర్షెబాకు తిరిగి వస్తాడు. ఈ అధ్యాయంలో దేవుడు 7వసారి, అంటే చిట్ట చివరిసారి అబ్రాహాముకు సాక్షాత్కరిస్తాడు. అబ్రాహాము ఎదుర్కొన్న పరీక్షలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. మహా కఠోరమైన పరీక్ష. ఈ అధ్యాయంలో మరో విశేష రహస్యం ఉంది. దేవుడు నరబలులను ఎన్నడూ ఆమోదించడు. అవి ఆయనకు గిట్టవు. మానవుల పాపాల కోసం బలి అయినవాడు, కాగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరో నరుడు అలా చేయలేడు. నరబలి అనేది అర్థం లేని మాట. యేసుక్రీస్తు సర్వమానవత కోసం స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాడు. ఎవరూ ఆయనను పట్టి కట్టి తెచ్చి వధించి బలి చెయ్యలేదు. ఈ 22వ అధ్యాయం అచ్చం 22వ కీర్తన, యెషయా 53వ అధ్యాయం లాంటిది. ఈ 3 అధ్యాయాలను ఒకదాని సరసన ఒకటి పెట్టి చూడాలి. క్రీస్తు శిలువ నీడ ఈ మూడింటిపై ప్రసరించింది. ఇస్సాకు పుట్టుకే కాదు, ఇస్సాకు బలి సందర్భం కూడా యేసుక్రీస్తును ప్రతిఫలించటం విశేషం. యాకోబు 2వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి వినండి. మీకేం తోస్తుంది? మన పితరుడు పూర్వీకుడు అయిన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దానికి అనుబంధంగా రోమాపత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చేర్చి చూడండి. శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రాహామునకు ఏమి దొరికింది? అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది. కాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెబుతోంది? అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదేమిటి? యాకోబు అలా అంటాడు, పౌలేమో ఇలా అంటాడు. ఎవరి మాట నిజం? అసలు సంగతి ఏమిటంటే ఇద్దరూ ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశం విశ్వాసం. యాకోబు విశ్వాస క్రియలను గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర క్రియలు కాదు. పౌలు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఉదహరిస్తూ అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతని నీతి అని విశదీకరించాడు. అయితే అబ్రాహాము తన విశ్వాసాన్ని విధేయతాపూర్వకమైన తన క్రియ ద్వారా రుజువు చేసుకున్నాడు. అబ్రాహాము విధేయతను యాకోబు క్రియాత్మకమైనది అంటున్నాడు. తన కుమారుణ్ణి బలి ఇయ్యి
అని దేవుడంటే వెనక ముందు చూడకుండా దానికి ఆయత్తమయ్యాడు. తీరా బలి ఇచ్చాడా అంటే ఇయ్యలేదు. యాకోబు చెబుతున్నది ఆదికాండం 22వ అధ్యాయంలోని అబ్రహాము క్రియ. పౌలు మాట్లాడుతున్నది ఆదికాండంలోని అబ్రహాము విశ్వాసం. ఈ రెండూ కలిపి చూస్తే విశ్వాసము క్రియాత్మకమైనది, క్రియ విశ్వాసాత్మకము అని బోధపడుతుంది. విశ్వాసము విధేయతాపూర్వకమైన క్రియను కోరుతుంది అని అర్థం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా అంటూ దేవుడు పిలిస్తే అబ్రహాము చిత్తము ప్రభూ అని పలికాడు. పరిశోధన అంటే పరీక్ష. ఇది కేవలము విశ్వాస పరీక్ష. అంతేగాని దేవుడు ఎవరినీ కీడుకు శోధించడు. దేవుడు అబ్రహామును పరీక్షించడానికి ఒక అసాధారణమైన పని చేయమంటున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపబోయే పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతణ్ణి అర్పించు అన్నాడు దేవుడు. ఈ సంఘటన తర్వాత శారా తన 127వ ఏట చనిపోయింది. ఇస్సాకు పుట్టినప్పుడు శారాకు 90 ఏళ్లు. ఆమె 127వ ఏట చనిపోయింది. అంటే అప్పటికి ఇస్సాకుకు 37 ఏండ్లొచ్చాయి. అబ్రాహాము ఇస్సాకు బలి ఇవ్వవలసినప్పటికీ ఇస్సాకుకు 30 లేక 33 ఏండ్ల వయస్సు ఉండవచ్చు. నీవు ప్రేమించిన నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, అతణ్ణి తీసుకురా అంటున్నాడు దేవుడు. అవును, త్రిత్వంలో యేసు కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. యేసు అనేక పర్యాయాలు సువార్తలో అన్నాడు, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రాహాము ఇస్సాకును తీసుకుని మోరియా ప్రాంతాలకు వెళ్ళాలి. మోరియా ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగింది. అక్కడే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. పట్టణానికి వెలుపల మోరియా, అదే స్థలం ఇస్సాకు బలి. ఇందులో యేసు ప్రభు సిలువ వేత ప్రతిబింబిస్తున్నది. దేవుని ఆజ్ఞ. అబ్రాహాము దేవుడు చూపబోయే కొండ మీద తన ప్రేమ కుమారుణ్ణి బలి ఇయ్యాలి. మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు వేరే బలులు లేవు, దహన బలి మాత్రమే ఉంది. ఆ తరువాత పాప పరిహార బలి, అపరాధ బలి మొదలైన వివిధ బలులు వచ్చాయి. దహన బలి యేసుక్రీస్తునే చూపుతుంది. అయితే ఇస్సాకును బలి ఇయ్యటం నరబలి కాదా? అది దేవునికి ఇష్టమా? దేవుడు నరబలిని ఎన్నటికీ ఇష్టపడడు. నైతికంగా నరబలి నిషిద్ధం. అన్యజాతులలో నరబలి విధానం ఉంది. ఫిలిష్తీయులు నరబలులు ఇవ్వడం పరిపాటి. ఈ విషయం అబ్రహాముకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు ఇస్సాకును బలి ఇయ్యమంటున్నాడు? దేవుడు తనకు మేలైనదే చేస్తాడని మాత్రం అతనికి తెలుసు. దేవుడు చెప్పిన దానికి అభ్యంతరం చెప్పను. ఇస్సాకును మళ్లీ బతికించి నాకిస్తాడు అనే నిరీక్షణాత్మకమైన విశ్వాసం అతనికి ఉంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కోసమై కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పబోయే చోటికి వెళ్ళాడు. సోదరుడా, సోదరి, అబ్రహాము విధేయత ఎంత గొప్పదో చూచారా? దేవుడు చెప్పిన మాట అతని గుండెలను పిండేసింది. అతని నవనాడులు కుంగిపోయాయి. తన ఏకైక కుమారుణ్ణి, వంశోద్ధారకుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి, వారసుణ్ణి, తాను ప్రాణాధికంగా ప్రేమించిన కుమారుణ్ణి బలియ్యాలా? అవును, కిమ్మనకుండా సరే అంటూ బయలుదేరాడు. అతని విధేయత విశ్వాసాన్ని రుజువు చేసింది. ఈ పాఠంలో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తెస్తాను. 1. యేసు జన్మకు
ఇస్సాకు జన్మకు మధ్య ఎన్నో పోలికలున్నాయి. యేసు జన్మకు ఇస్సాకు జన్మ సంకేతం, ముందు గుర్తు. 2. యేసు పుట్టుక తరతరాల నిరీక్షణకు ఫలితం. అలాగే ఇస్సాకు పుట్టుక అబ్రహాము శారాల నిరీక్షణకు ఫలితం. 3. యేసు పుట్టుక తండ్రి అయిన దేవునికి ఆనందం. ఇస్సాకు పుట్టినప్పుడు శారా అబ్రహాములు ఎంతో ఆనందించారు. 4. ఇస్సాకు బలిలో యేసు శిలువ బలిని మనం తేటగా చూడగలం. ఇస్సాకు బలిపీఠం నుండి లేచి రావటంలో యేసు పునరుత్థానాన్ని మనం గుర్తించగలం. 5. అబ్రహాము గుడారముల్లో జీవించాడు. పునాదులు గల పట్టణం కోసం ఎదురుచూచాడు. అలాగే మనం కూడా ఈ లోకములోని అశాశ్వతను ఎరిగి పరలోకం కోసం ఎదురుచూస్తూ బ్రతకాలి. 6. విశ్వాసము, క్రియలు ఈ 2 జతపరచబడి ఉన్నాయి. వీటిని వేరుగా చూడకూడదు. ఇది లేకుండా అది లేదు. 7. ఇస్సాకు తన 33వ ఏట బలిపీఠం మీద కనిపిస్తున్నాడు. యేసు ప్రభువు కూడా చనిపోయినప్పుడు ఆయన వయస్సు అంతే. అబ్రాహాముకు ఇస్సాకు ఎంతో విధేయుడు. మరణపర్యంతం విధేయత చూపాడు. యేసుక్రీస్తు కూడా శిలువ మరణ పర్యంతం తన తండ్రికి విధేయుడు. 9. ఇస్సాకు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, ప్రతిష్ఠితుడు. 10. యేసుక్రీస్తు చిత్తరువు పాత నిబంధనలోని వ్యక్తుల జీవితాలలో ప్రతిఫలించటం బైబిలు యొక్క ప్రవచనాత్మకమైన విలువను రుజువు చేస్తుంది. దేవుడు ఈ సందేశమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశము మిమ్మల్ని ఎంతో బలపరిచిందని నమ్ముతూ మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరుస్తూ ఇస్సాకును అనుగ్రహించాడు. తమ స్వంత ఆలోచనల ఫలితంగా పొందిన ఇష్మాయేలును దేవుడు అబ్రహాముకు వారసుడిగా అంగీకరించలేదు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమని ముందుగా చెప్పిన ప్రకారంగా ఇష్మాయేలును ఇస్సాకు నుండి దేవుడు వేరుపరిచాడు. యేసు జన్మలాగే ఇస్సాకు జన్మ వాగ్దానపూర్వకమైంది. 25 సంవత్సరాల కిందటే ఇస్సాకును గూర్చిన వాగ్దానం ఇవ్వబడింది. అలాగే యేసును గూర్చి అనాది కాలం నుండి వాగ్దానం ఉంది. యేసుక్రీస్తుకు ఇస్సాకుకు మధ్య ఎన్నో సామీప్యతలు, దగ్గరి పోలికలను చూశాం. ప్రభువు ఇస్సాకు ఉభయుల స్వభావాల్లో, వ్యక్తిత్వంలో, వైఖరుల్లో ఆయా విషయాలు మన గమనంలోనికి తేబడ్డాయి. ఈ పాఠం ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడ్డారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.